హాయ్ ఫ్రెండ్స్. మనం యూట్యూబ్లో అప్పుడప్పుడు మనం ఇది చెప్తామని మాట ఇచ్చాం. దాంట్లో భాగంగా చాప్టర్ 1 సంబంధించి పాలసీ ఒకటి అండ్ మిషన్స్ ఒకటి కంప్లీట్ చేయడం జరిగింది. చాప్టర్ 2, చాప్టర్ 3 పార్ట్ 1 మనం యూట్యూబ్లో పెట్టాం. ఇప్పుడు చాప్టర్ 1లో ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. తర్వాత చాప్టర్ 4, ఆ తర్వాత మనం స్పేస్ టెక్నాలజీ చాప్టర్ 5, తర్వాత మళ్ళీ డిఫెన్స్ టెక్నాలజీ, అట్లా కంప్లీట్ చేసుకుని వెళ్దాం. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేవి ఎన్ని ఉన్నాయంటే అసలు లెక్కలేనన్ని ఉన్నాయండి. దీని నుంచి ఒక మార్క్ అడిగాడు అనుకోండి, ఓన్లీ 1 బిట్ అడిగాడు అనుకోండి, మనం ఇవన్నీ చదివి గుర్తుపెట్టుకుని బ్రెయిన్ స్టోరేజ్ అంతా వేస్ట్ అనమాట. అందుకే ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ హ్యాండిల్ చేయడానికి కూడా నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఎండ్ చేయాలనే ఇది కూడా లేదు. మనకి సమయానికి దేవుడిలాగా సత్యనారాయణ సార్, తెలుగు అకాడమీ ఆథర్, ఒప్పుకోవటం, ఇలాంటివన్నీ నాకు కాంప్లికేటెడ్గా ఉన్నవన్నీ ఆయన కంప్లీట్ చేశాడు. చాలా థ్యాంక్స్ చెప్తున్నా అతనికి. సో బేసిక్ క్వశ్చన్స్ కొన్ని తయారు చేశానండి, చూద్దాం ఒకసారి. ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్సెస్ రిలేటెడ్ టు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాణిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్కి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఓకే, it indicates the technologies that will be developed further in the next 5 to 10 years. అంటే ఏం చెప్తుంది, ఇప్పుడు ఉన్నాయి, భవిష్యత్తులో ఇంకాస్త అభివృద్ధి చెందబోతున్నాయి అన్నట్లు చెప్పారు. కాబట్టి మనం ఇది తప్పుపడడానికి లేదు. ఈ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏమి కరెక్ట్ ఇది. ద టర్మ్ వాస్ ఫస్ట్ కాయిన్డ్ బై అనొచ్చు G.H. Lewis in 1975. ఈయన పాపం ఇతనే చెప్పాడు, లెవిస్ అనే అతను చెప్పాడు. ఇతను మన కెమిస్ట్ కాదు, మనకు కెమిస్ట్రీ సైంటిస్ట్ కాదు. హైడ్రోజన్, ఆక్సిజన్, నీరు, దాని యొక్క చర్యలు అవేవో చెప్పాడు, అతను కాదు. ఇతను G.H. Lewis అనే అతను, ఈయన సరే తెలుగులో మనం లూయిస్ అనుకుంటాం. 1975 కాదు, 1875లోనే ఈ పదాన్ని మాట్లాడాడు. ఏది, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని. ఆయన యాక్చువల్గా ఒక ఫిలాసఫర్, యూకే బేస్డ్ ఫిలాసఫర్ అండి. యూకేకి సంబంధించిన ఒక తత్వవేత్తలు అంటే ఒకనొక టైంలో సైన్స్ అంతా కూడా ఫిలాసఫీలో వాటిలోనే భాగంగా ఉండేది కదా. ఆయన అప్పుడే ఈ పదాన్ని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు, తప్పు స్టేట్మెంట్లో. మనం ఏమనుకుంటే కరెక్ట్ అనుకుంటాం, ఎందుకంటే అత్యంత మోడర్న్ టెక్నాలజీస్ కదా ఇది. కాబట్టి ఈ పదం ఈ మధ్యలో వచ్చింది అనుకుంటాం, ఇది కరెక్ట్ పెట్టి వస్తాం. తెలుగు అకాడమీ బుక్లో ఉన్న స్టేట్మెంట్స్ అండి ఇవి. కాబట్టి ఇది తప్పు. 1 కరెక్ట్, 2 తప్పు. కాబట్టి మనం ఏంటి, ఏ మాత్రమే సరైనది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రికగ్నైజ్ ద కంపెనీస్ దట్ పబ్లిష్ ద లిస్ట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ దట్ ఆర్ గెయినింగ్ అటెన్షన్ గ్లోబల్లీ ఈచ్ ఇయర్ నేమ్డ్ టాప్ 10 ఎమర్జింగ్ టెక్నాలజీస్. ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా మొదటి 10 ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే న్యూస్లో ఉంటున్నాయో వాటికి సంబంధించిన నివేదికలను ఈ క్రింది ఏ సంస్థలు ఇస్తున్నాయి అని అంటున్నాడు. గ్లోబల్ ఎమర్జింగ్ టెక్నాలజీ అలయన్స్ ఇది అలాంటి నివేదిక ఏమి ఇవ్వట్లేదండి. ఇది ఏంటంటే ఎవరైతే స్టార్టప్స్కి కానీ, ఎవరైతే రీసెర్చర్స్కి కానీ, స్టూడెంట్స్కి కానీ ఈ ఇన్నోవేషన్ విషయంలో లేకపోతే రీసెర్చ్ విషయంలో ఇది అసిస్టెంట్ చేస్తుంది. ఇది అలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన రిపోర్ట్ అలాంటిది ఏమీ ఇవ్వట్లేదు. కాబట్టి ఇది ఉండదు. ఇంకా ఏది, గ్లోబల్ ఎమర్జింగ్ టెక్నాలజీ అలయన్స్ అంటే ఏ అనేది ఉండకూడదు, గాన్. చూడండి, అంటే ఎంత ఈజీగా ఆన్సర్ చెప్పేస్తున్నాం మనం. BCD, ఏ అనేది ఉండకూడదు. C ఫర్ IR అంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉంది. ఫ్రాంటియర్స్ మీడియా ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా దీన్ని రిలీజ్ చేస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా రిలీజ్ చేస్తుంది, కానీ ఇది రిలీజ్ చేయట్లేదు. ఈ టాప్ 10 గ్లోబల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, కరెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ సంబంధించిన రిపోర్ట్ ఇది ఇవ్వట్లేదు. ఇది అవకాశాలను కల్పిస్తుంది. ఎమర్జింగ్ టెక్నాలజీ అంశంలో పరికల్పనలకు, లేదా మనకు పరిశోధనలకు, లేదా మనకు అంకుర పరిశ్రమల ఏర్పాటుకి ఇది అవకాశాలను కల్పిస్తుంది. ఓకేనా. మొన్న ఏదో సమయంలో రాశాను, మాట్లాడుకున్నాం, టాప్ 500. ఇది దేనికి సంబంధించిన నివేదిక ఇస్తుందండి మనకు? సూపర్ కంప్యూటర్స్, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్. ఇండియాలో ఈ నవంబర్ ఎడిషన్లో, ఇది నవంబర్లో ఇస్తుంది. నవంబర్ 2024 ఎడిషన్కి సంబంధించి, మన ఎగ్జామ్ ఫిబ్రవరిలో అయిపోతుంది కాబట్టి ఇది చాలు. టాప్ 10 హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్స్లో మొదటి 4 కూడా యూఎస్కి సంబంధించినవి ఉన్నాయి. ఇండియాకి సంబంధించి మనకు 136th అనుకుంటే ఒకటి, 188th ఒకటి, 189th ఒకటి, టాప్ 3 పొజిషన్లో. అదే మొదటి 3 ఇవి.
136కి సంబంధించి మనకేంటి ఐరావత్ సీడ్ యాక్ట్లో ఉంది అది. 188ది ఇది ఈ రెండు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సంబంధించినవి. మనకు రీసెంట్గా ఇవి అరుణిక ఏవో వచ్చాయండి. అవి మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీలో ఒకటి, నేషనల్ మీడియం రేంజ్ వెదర్ ఫార్కాస్టింగ్ సెంటర్ నోయిడాకి సంబంధించి ఒకటి, అన్విక అరుణిక అనుకుంటా, అవి దీంట్లో చేర్చడం జరిగింది. చెప్పాము ఈ వీడియో ఇంతకుముందే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ రివ్యూలోనే మనం చెప్పామండి, ఒకసారి చూసుకోండి ఇది. ఓకేనా? ఈ మూడు ఇంపార్టెంటే, గుర్తుంచుకోవాలి మనం. ఐడెంటిఫై స్టెప్స్ ఇండియా ఈస్ టేకింగ్ టు ఎన్హాన్స్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ భద్రతను పెంచడానికి భారతదేశం ఎటువంటి చర్యలు చేపడుతుంది? ఇలాంటి వాటిలో ఇంచుమించు మనకు కరెక్ట్ స్టేట్మెంట్సే ఉండే అవకాశం ఉంటుంది, గమనించుకోవాలి. ఏదైనా ఎస్ఎన్టీలో మీకు క్లారిటీ లేకపోతే వదిలేయండి, ఎందుకు అనవసరంగా నెగిటివ్ మార్క్స్ తెచ్చుకోవటం. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు, 1930 టోల్ ఫ్రీ నెంబర్ హ్యాస్ బీన్ సెటప్ టు రిపోర్ట్ సైబర్ క్రైమ్స్ అక్రాస్ ద కంట్రీ. ఇప్పుడు మీరు ఫోన్ ఎవరికి చేసినా సరే మొదట వచ్చేస్తుంది మనకి ఇదే, ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, ఇలా సైబర్ ఇష్యూస్ వస్తాయని చెప్పి. కాబట్టి స్టేట్మెంట్ కరెక్టే. నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ వాజ్ ఫార్ములేటెడ్ ఇన్ 2017 కాదండి, ఇది మన్మోహన్ సింగ్ పీరియడ్ టైంలోనే, 2013లోనే దీన్ని ఫార్ములేట్ చేశారు. కాబట్టి ఇది తప్పు. క్విక్ రెస్పాన్స్ డ్యూరింగ్ సైబర్ క్రైసిస్, కంప్యూటర్ ఎమర్జెన్సీ యాజ్ ఎ క్రైసిస్ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్ రెస్పాన్స్ టీమ్ హ్యాస్ బిన్ ఫార్మ్డ్. సైబర్ సంక్షోభ సమయంలో సత్వర ప్రతిస్పందన సంక్షోభ నివారణ విభాగంగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ని ఏర్పాటు చేశారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని రావాలి. సరే, అదే దాన్ని ఏమంటున్నామంటే మనం CERT.in అంటాం, ఇండియా. ఇది ఏర్పాటు చేశారు, కరెక్టే. ఇదే ఇప్పుడు మనకు సత్వరంగా ప్రతిస్పందించే సంస్థగా ఉంది ఇది ఈ సైబర్ సెక్యూరిటీ విషయంలో. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో ఉంటుందండి, కరెక్ట్ ఇది. సో ఇది ఒక్కటి మనకు తప్పు, బి అనేది ఉండకూడదు, కాబట్టి ఏసీ అనేది కరెక్ట్ అండి. ద సెంటర్ యాక్ట్స్ యాజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ప్రిజర్వేషన్, సంరక్షణ, ఇది ప్రిజర్వేషన్ ఆఫ్ క్రిటికల్ డిజిటల్ రిసోర్సెస్. మనకి ఏవైతే ఈ క్లిష్టతరమైన మనకి డిజిటల్ రిసోర్సెస్ ఉన్నాయో వాటిని సంరక్షించే బాధ్యత ఏది, నోడల్ ఏజెన్సీకి ఏది ఉంది? ఫస్ట్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇది సర్ట్ అన్నాం, ఇక్కడ ఏముందండి, రెస్పాన్స్ అని ఉంది. రెస్పాన్స్ ఏమైనా సైబర్ క్రైమ్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేది ఇది. ఓకే, రీజనల్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటే దీనికి రీజనల్ సంస్థలు, ప్రాంతీయ సంస్థలు, కాబట్టి దీని బాధ్యత కూడా రెస్పాన్స్, పేరులోనే ఉంది. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్, ప్రొటెక్షన్ అర్థమైపోయింది. ప్రిజర్వేషన్, ప్రొటెక్షన్ ఒకటే, ఆన్సర్ ఏంటి ఇదే. సైబర్ సెక్యూరిటీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇవి సైబర్ సెక్యూరిటీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేవి ఏంటంటే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏదైనా ఎక్కడ ఏ రంగంలో అయినా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మనం చెప్పుకున్న ఎమర్జింగ్ టెక్నాలజీస్, మెషిన్స్, మనము ఒక ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్పాను, మనకు కొన్ని హబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఒక 25 ఏర్పాటు చేశారు ఐఐటీస్లో, ఐఐఎమ్స్లో. ఇట్లా అది ఏ రంగానికి సంబంధించి అయినా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే అక్కడికి వెళ్ళి మనం నాలెడ్జ్ హబ్గా ఏదైనా నేర్చుకోవడానికి, విద్యార్థులకు, పరిశోధకులకు ఏమైనా సహాయం అందించడానికి, ఈ శిక్షకులు లేదా ఉపన్యాసకులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ఒక సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ మనకు ఎవరి స్టేట్ గవర్నమెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు, వాళ్ళ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకు నచ్చిన సెంటర్స్లో ఏర్పాటు చేసుకుంటున్నారు అవి. కాబట్టి ఇది కాదు ఆన్సర్, దీనికి సూటబుల్ ఆన్సర్ ఏంటి, నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ అనేది సూటబుల్ ఆన్సర్ అండి, రైట్. మార్క్ ద కరెక్ట్ కామెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్, సరైనవి చెప్పండి అని అంటున్నారు. ఎవ్రీ ఇయర్ సేఫర్ ఇంటర్నెట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ సెకండ్ డే ఆఫ్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి. సెకండ్ డే ఆఫ్ సెకండ్ వీక్, ఇక్కడ ఎలా అంటే దీన్ని మనం, ఇది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సెకండ్ డే అని చెప్పకూడదు జనరల్గా, అంటే స్టేట్మెంట్ కరెక్టే. ఎలా అంటే మనం ఏమని చెప్తున్నామంటే ట్యూస్డే అని అర్థం, అంటే మండే తర్వాత ఏంటి ట్యూస్డే. సాధారణంగా సండేతో వీక్ స్టార్ట్ అవుతుంది కదా. క్వశ్చన్ ప్రిపేర్ చేసే దగ్గర ఇట్లా వచ్చింది, కానీ ఇది ఏంటంటే ఎవ్రీ సెకండ్ ట్యూస్డే అనేది కరెక్ట్. ఎవ్రీ ఏమని రాయాలి, సెకండ్ ట్యూస్డే
అంతే దీని ఆన్సర్, వేరేది లేదు, కరెక్ట్ ఇది. సెకండ్ ట్యూస్డే మనకు సేఫర్ ఇంటర్నెట్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఫిబ్రవరిలో. అండర్ ద ఆస్పిస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైబర్ అవేర్నెస్ దివస్ ఈజ్ ఆర్గనైజ్డ్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టు అవాయిడ్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ని అవాయిడ్ చేయడానికి సైబర్ అవేర్నెస్ దివస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సైబర్ అవేర్నెస్ దివస్ కాదు, జాగృత, ఇదిగోండి సైబర్ జాగృతక దివాస్ అని అంటాం మనం ఇక్కడ స్థానిక మనకి హిందీ భాషలో. దీన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారో తెలుసా? ఎవ్రీ మంత్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ మంత్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారో తెలుసా? ఎవ్రీ మంత్ ఫస్ట్ వెడ్నెస్డే. ఫార్చునేట్లీ మొన్న 1 జనవరి 2025 కూడా దీన్ని సెలబ్రేట్ చేశారు. కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు. సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇవన్నీ మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వీటిని కండక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది కరెక్టే, ఫస్ట్ వెడ్నెస్డే అనే వరకు కరెక్ట్ అవ్వచ్చు, ఇది తప్పు. అంటే స్టేట్మెంట్ బి అనేది ఉండకూడదు, బి ఉండకూడదు, ఆన్సర్ తెలిసిపోతుంది. అంటే సి కరెక్ట్, ఇంకేం లేదు. ద థీమ్ ఆఫ్ సేఫర్ ఇంటర్నెట్ డే ఆన్ February 7th, 2024 is inspiring change, making a difference, managing influence and navigating change online. కరెక్ట్ ఇది మనకు అక్కడ తెలిసిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి? 25th February 11th పడుతుంది ఇది, అంటే నాకు తెలిసి సెకండ్ ట్యూస్డే. దానికి కూడా ఏదో ఇచ్చారు, గ్లోబల్, ఒక్క నిమిషం ఆగండి, ఏమిచ్చారు? ఎస్, టుగెదర్ ఫర్ ఎ బెటర్ ఇంటర్నెట్. ఇది ఇంపార్టెంట్. 25 February 11th మనకు సేఫర్ ఇంటర్నెట్ డే సెలబ్రేషన్ జరుగుతాయి. తర్వాత మనకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి టుగెదర్ ఫర్ ఏ బెటర్ ఇంటర్నెట్ అనేది ఈ సంవత్సరం మనకు ఏమమ్మా సేఫర్ ఇంటర్నెట్ డే యొక్క థీమ్. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఎప్పుడు జరుగుతుంది? 2025 February 11th. అంటే మీరు ఎగ్జామ్ రాయడానికి జస్ట్ ఒక 2 weeks ముందో లేకపోతే 12 days ముందో జరగబోతుంది. లిస్ట్ ద ఫాలోయింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇవన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఇవన్నీ, రైట్? క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ దేర్ యూజర్స్. క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ దేర్ యూజర్స్. ఏమిచ్చాడు అంటే ఇదేంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఇదేంటి? ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సర్వర్లెస్ కంప్యూటింగ్. ఇదేంటి? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. పాస్ సర్వర్లెస్ కంప్యూటింగ్. ఫేస్బుక్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, వెబ్ డెవలపర్, అడ్మినిస్ట్రేటర్స్ అని ఉన్నాయి. ఇక్కడ మీకు సరే మీకు ఆ టైం గుర్తు రాలేదు, ఆన్సర్ చెప్తాము. సర్వర్లెస్ కంప్యూటింగ్, సర్వర్స్ లేకుండా కంప్యూటింగ్ చేసే మనకి ఇక్కడ సర్వీసెస్ ఏమున్నాయి చూడండి వీటిలో. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని మనకు సర్వర్స్ అవసరం లేకుండా ఏం చేస్తున్నాయి? కంప్యూటింగ్ చేస్తున్నట్లు మనం చెప్పాలి. ఈ పాయింట్ గుర్తుంటే ఒకవేళ ఆన్సర్స్లో అది ఉంటే అమ్మో అన్నిట్లో కూడా ఉంది అంటే ఇది ఒక్కటే ఎలిమినేషన్ అవుతుంది. ఓకే, సరే అలా ఎలిమినేట్ చేయలేకపోతున్నాం. సరే మనకు సి అనేది C2 ఉండాలి. మిగతాయి చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, అడ్మినిస్ట్రేటర్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, వెబ్ డెవలపర్. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ అంటే ఆ కంపెనీ మనం దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు మనకి అక్కడ సర్వీస్ ప్రొవైడర్గా దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అలాంటిది మనకి ఇక్కడ ఇదే, మిగతావి ఏం లేవు దాంట్లో. ఇవి జస్ట్ ఏమంటున్నాం, ఇవి మనకు సర్వీసెస్ ఇక్కడ కనబడుతుంది. సర్వీసెస్ కంపెనీ నేమ్ ఉంది, దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ మనం దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు మనకు సాఫ్ట్వేరే సర్వీస్గా పనిచేస్తుంది. కాబట్టి సాస్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఫేస్బుక్. ఫస్ట్ కొన్ని D1 ఎక్కడ ఉంటే అది కరెక్ట్ అండి. ఓకే, ఇది D1 ఇక్కడ తప్పని ఆల్రెడీ చెప్పుకున్నాం, D1 ఇది కరెక్ట్ అని తెలుస్తుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి. A4, B3, C2 అండ్ D1. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీసెస్ మనకు అడ్మినిస్ట్రేటర్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్ మనకేంటి? డెవలపర్, వెబ్ డెవలపర్. సర్వర్లెస్ కంప్యూటింగ్ ఇక్కడ ఏంటి? ఇక్కడున్న వాటిలో మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటున్నాం. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్ మనకు ఏమని? ఫేస్బుక్, ఇలాంటివన్నీ ఇక్కడ వస్తాయండి. సో ఇక్కడ 4th one ఆన్సర్. ఐడెంటిఫై ద ఫాలోయింగ్ హూ హ్యావ్ మేడ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు ద క్వాంటమ్ టెక్నాలజీ. క్వాంటమ్ టెక్నాలజీకి ఎవరు చెప్పుకోదగ్గ స్థాయిలో కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారని ఇక్కడ అడుగుతున్నాడు.
క్వాంటమ్ టెక్నాలజీ మనకి ఇప్పుడు ఓకే, ఇది వన్ ఆఫ్ ద మోడర్న్ టెక్నాలజీ లేకపోతే ఏదో అనుకున్న ఎమర్జింగ్ టెక్నాలజీ అనుకున్నా, ఇది ఏర్పడడానికి ముందు క్వాంటమ్ ఏం కారణం అంటే మనకు క్వాంటమ్ ఫిజిక్స్, రైట్? క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ అట్లా. మరి వాటిలో క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్లో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలు ఎవరు? సత్యేంద్రనాథ్ బోస్ సంబంధం ఉంది. సర్ సివి రామన్ ఫిజిక్స్లో ఫస్ట్ నోబెల్ లారెట్ ఫ్రమ్ ఇండియా. జగదీష్ చంద్ర బోస్, ఈయన దేనికి సంబంధించింది? మొక్కలు, ప్లాంట్స్. కాబట్టి ఈయన ఉండకూడదు. సి ఉండకూడదండి, సి ఉండకూడదు. డన్. మేఘనాథ్ సాహా ఫిజిక్సే. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏబిడి. ఎవరు ఉండకూడదు? జగదీష్ చంద్రబోస్ ఉండకూడదు, ఎందుకంటే ఆయన జీవశాస్త్రానికి సంబంధించిన వ్యక్తి అతను. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్సెస్ రిగార్డింగ్ వర్క్ డన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీ ఇన్ ఇండియా. భారతదేశానికి సంబంధించిన ఈ క్వాంటమ్ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఏం చేస్తున్నాం మనం? ఇండియా ఏం చేసుకుంటూ వచ్చాం, ఎలా డెవలప్ చేస్తున్నాం, ఏమైనా స్టెప్స్ తీసుకున్నామో, వాటిలో ఏమున్నాయని అర్థం. ద ఫస్ట్ క్వాంటమ్ టెక్నికల్ ల్యాబొరేటరీ ఇన్ ద కంట్రీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. ఇది బెంగళూరులోనే ఏర్పాటు చేశారండి. బెంగళూరులోనే ఫస్ట్ ఏర్పాటు చేశారు, కానీ అది రామన్, సర్ సివి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేశారు. కాబట్టి స్టేట్మెంట్ తప్పు, ఏ ఉండకూడదు. ఇక్కడ చూడండి ఆన్సర్స్. మనకి ఏది గ్రూప్ 2 పేపర్లో అయిపోయింది. గ్రూప్ 2 పేపర్లో కనీసం ఒక్కటి మనం తెలుసుకుంటే మిగతావన్నీ తెలిసిపోతున్నాయి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ అయినవి బి అండ్ సి. బి అండ్ సి కరెక్ట్, ఇంకంతే. ఐటి రూర్కీ, ఐఐసి బెంగళూరు అండ్ సిడాక్ హ్యావ్ డెవలప్డ్ ఏ క్వాంటమ్ కంప్యూటర్ సిమ్యులేటర్ టూల్ కిట్ ఈస్ కాల్డ్ క్వాసిమ్ అంటాం, దాన్ని క్యూసిమ్ అంటున్నాం. కరెక్టే. ఓకే. ట్రయింగ్ టు సెటప్ క్వాంటమ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్వెస్ట్. క్వెస్ట్ పేరుతోనే మనం ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ డెవలప్ చేయడానికి భారతదేశంలో ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాము. ఇది కూడా కరెక్టే. మనకి ఇది తెలిసాక ఇంకా ఇవి అవసరం లేకుండా పోయినాయి. రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. ఒకసారి చూసుకోండి, ఇది మనం వెతుకుతుంటే క్వశ్చన్ తయారు చేయడానికి వెనక ఏంటంటే అకాడమిక్ బుక్ ఒకటి, ఓకే, అదేవిధంగా క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి మనం వెతుకుతున్నప్పుడు పిఐబి రిపోర్ట్లో వాటిని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది, అంతే. ఇదేదో నాకు పూర్తిగా నాకు బ్రెయిన్లో ఉంది, నాకు అన్నీ తెలుసు అనడానికి ఏం లేదు. మీకు అర్థమవుతుందా? ఎవరికి అసలు ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఓ స్టూడెంట్, ఓ ఫ్యాకల్టీ, ఒక ఆథర్ ఎవ్వరు కూడా పనికిరారండి. అది బియాండ్ లిమిట్స్ అని అనుకోండి. మీకు క్వాంటమ్ అది ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ సంబంధించి మనకు 20 పైగా ఉన్నాయి కదండి. వీటిలో కొన్నిటి మీద కొంత అవగాహన ఉంటే చాలు. లేదంటే వచ్చే 1 or 2 బిట్స్ వదులుకోవడం బెటర్. వేరేవి ఫోకస్డ్ ఏరియాస్ ఏమైనా ఉంటే చూసుకోవడం బెటర్. న్యూక్లియర్ టెక్నాలజీ పక్కాగా గుర్తుంటే చదువుకుంటే 1.5 మార్క్ 2 మార్క్స్ వచ్చేస్తాయి. అర్థమవుతుందా? లేదా ఇంకోటేదో స్పేస్ టెక్నాలజీ పక్కాగా మార్క్స్ వస్తాయి. అన్ని పాయింట్స్ మనం గుర్తుంచుకుంటే 2-3 మార్క్స్ వస్తాయి. అది చదువుకోవడం బెటర్. అర్థమవుతుందా? ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్సెస్ రిలేటెడ్ టు ద మెటావర్స్. మెటావర్స్ మీకు ఐడియా ఉండొచ్చు. అంటే ఈ అవతార్స్, మనం ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నాం అనుకోండి, యూఎస్లో ఎవరితో లేకపోతే ఎక్కడితో మాట్లాడుతున్నాం, ఈ 3D వ్యూ లాగా వాళ్ళు మనం పక్కనే ఉన్నట్లు ఫీల్ అవుతాం అనమాట మెటావర్స్. ఇది న్యూ టెక్నాలజీ, కొత్తగా దీన్ని మనం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. మనకు ఇది 3D అవతార్స్ నియర్ బై మనకు ఉండేటట్లు క్రియేట్ చేస్తుంది ఈ మెటావర్స్ టెక్నాలజీ. It was first used in 1952 by Neil Stephenson of America. Neil Stephenson is regarded as father of metaverse, no doubt. బట్ ఆయన 1952లో ఆయన అప్పటికి పుట్టాడో లేదో తెలియదు, కానీ 52లో కాదండి, 1992లో దాన్ని యూజ్ చేసాడు. ఓకే, ఏ తప్పు అనమాట, అంతే కదా? లేదా మా వాళ్ళు ప్రింట్ మిస్టేక్ చేస్తుంటారు టైప్ కొట్టినప్పుడు. మెటావర్స్ విల్ స్టాండ్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ బియాండ్ వర్చువల్ రియాలిటీ, అడ్మిటెడ్ రియాలిటీ. ఈ మనకు వర్చువల్ రియాలిటీ, అడ్మిటెడ్ రియాలిటీ వీటన్నిటికన్నా బియాండ్గా ఉంటుంది ఇది. అంటే మనం వర్చువల్ రియాలిటీలో ఊహించుకుంటున్నాం ఎక్కడో జరుగుతున్నట్లు. ఇప్పుడు వర్చువల్ రియాలిటీలో ఊహ ఏదైతే ఉందో అది మనం పక్కనే ఉన్నట్లు ఫీల్ చేసేది మెటావర్స్. అంటే 3D టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, వర్చువల్ రియాలిటీని యూజ్ చేస్తున్నారు, అంతకు మించి కూడా దీంట్లో ఉంటుందని చెప్తున్నారు. ఇది 100% కరెక్టే. ఫేస్బుక్స్ పేరెంట్ కంపెనీ విల్ బి రీనేమ్డ్ మెటా ఐఎన్సి. ఎస్, మెటా ఐఎన్సీగా దాన్ని రీబ్రాండ్ చేశారు. రీనేమ్డ్ అనడం కన్నా ఏమనాలి, రీబ్రాండెడ్ అనొచ్చు. ఇన్ 2020 చేంజ్ టు, ఓకే 2020లో కాదండి, ఇది 2021లో చేశారు. ఓకేనా? ఇక్కడ వరకు కరెక్టే. ఈ ఒక్క స్టేట్మెంట్ 2021 అంటే ఇది కరెక్ట్ అయి ఉండేది. 2020 అన్నారు కాబట్టి దీన్ని తప్పుగా ట్రీట్ చేయాలి.
సరైనవి గుర్తించండి అని అంటే కనుక బి ఒక్కటే, సరైన గుర్తించండి అంటే బి ఒక్కటే ఆన్సర్. సరే, మనము మరి ఇది ఇయర్స్, ఇదైతే 1992నే ఇమ్మని చెప్పాను, వీళ్ళు 52 అని ఇచ్చారు. ఒకవేళ ఇది 1992 కనుక అయితే ఏబి కరెక్ట్ అండి. ఓకేనా, రైట్. ఐడెంటిఫై ద వర్చువల్ రియాలిటీ బేస్డ్ డివైసెస్ ఇన్ ద ఫాలోయింగ్. వర్చువల్ రియాలిటీకి సంబంధించిన పరికరాలు ఏమేమి ఉన్నాయని. పికోనియో 3 ఉన్నాయి, సైబర్ మ్యాక్స్ ఉంది, హబో హోటల్ ఇది లేదండి. ఈ గేమ్ ఇలాంటివి వర్చువల్ రియాలిటీ కాదు, ఇది మనకు 3D టెక్నాలజీ కింద వస్తుంది. యాపిల్ విజన్ ప్రో అంటే మనకు సి ఒక్కటి ఉండకూడదు, సి ఉండకూడదు, ఇదే ఆన్సర్. వర్చువల్ రియాలిటీ ఇంచుమించు గేమ్స్ లేకపోతే ఆ మోడల్స్ దీంట్లో ఉన్నాయి, మిగతా అన్ని డివైసెస్లో ఉన్నాయి, మనకి హబో హోటల్లో లేవండి. ఫాలోయింగ్ ఆర్ ద ఏరియాస్ వేర్ టాక్టికల్ అగ్మెంటెడ్ రియాలిటీ యూస్డ్. టాక్టికల్ అగ్మెంటెడ్ రియాలిటీ అంటే మనం ఈ మధ్య అమరన్ సినిమాలో కానీ ఈ మనకు ఈ స్పై బేస్డ్ సినిమాస్లో మనకు ఇది ఈ మనకు ఎవరు ఈ స్పైస్ కానీ మనకు ఈ సైనికులు కానీ ఒక డివైస్ వాడుతుంటారు. అంటే వాళ్ళు చూసి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని సందర్భాల్లో ఈ ఈ పెద్ద విఐపీలు వస్తున్నప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న ఎనర్జీస్ వాళ్ళు వాడుతుంటారు చూడండి, అది అంటే ఇది మనకు టాక్టికల్ అగ్మెంటెడ్ రియాలిటీ డివైసెస్ అంటే అలాంటివి. అలాంటి దేని పర్పస్లో ఉంటాయండి? మనకు హౌస్ హోల్డ్ సెక్టర్లో యూజ్ చేస్తారా? లేదు. మెడికల్లో ఉంటుందా? లేదు. అడ్వర్టైజింగ్లో ఉందా? లేదు. ఏ సెక్టర్లో ఉంటుంది? డిఫెన్స్ సెక్టర్. టాక్టికల్ అని వచ్చిందంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి ఏ సెక్టర్కి సంబంధించిందంటే డిఫెన్స్ సెక్టర్. ఓకే, ద ఫాలోయింగ్ ఆర్ రిలేటెడ్ టు ఐఓటీ క్లాసిఫికేషన్. ఐఓటీ వర్గీకరణకు సంబంధించిన క్రింద వాటిలో ఏంటి? ఐఓటీ కన్స్యూమర్ ఐఓటీ ఉంటుంది, ఎంటర్ప్రైజ్ ఐఓటీ ఉంటుంది, పబ్లిక్ స్పేస్ ఐఓటీ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఐఓటీ ఉండదండి. ఇండస్ట్రియల్ ఐఓటీ ఈస్ పార్ట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఐఓటీ. ఎంటర్ప్రైజ్ ఐఓటీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లోనే మనం ఇండస్ట్రియల్ ఐఓటీని చెప్పుకుంటున్నాం తప్పించి సపరేట్గా లేదు. అంటే డి ఉండకూడదు, ఏబిసి కరెక్ట్ అనమాట. ఓకే, లిస్ట్ ద ఫాలోయింగ్ వర్చువల్ అసిస్టెంట్స్ బేస్డ్ ఆన్ ఐఓటీ టెక్నాలజీస్ బేస్డ్ ఆన్ దర్ రెస్పెక్టివ్ కంపెనీస్. ఆ కంపెనీస్కి అక్కడున్న ఐఓటీ టెక్నాలజీస్ని మ్యాచ్ చేయండి అన్నాడు. ఇది మనకి ఇది ఈజీగా చెప్పచ్చు, మీకు అర్థమవుతుందా? ఎందుకంటే మనకి ఇప్పుడు మనం వాడుతున్న డివైసెస్లో ఇవి కామన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? కోర్టానా లెనోవా ఉంటుంది, సిరి మనకు తెలిసిందే యాపిల్, ఐలా ఎస్బీఐ సంబంధించి మనం ఎస్బీఐ వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే మనకు ఓపెన్ అయిపోతుంది. అండ్ అలెక్సా ఫస్ట్ ఏంటి మనకు మనకు వర్చువల్ అసిస్టెంట్ ఇది అలెక్సా మనకు ఎవరు అమెజాన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అందుకే కదా అమెజాన్ డివైసెస్ అన్నింటినీ కూడా అలెక్సాతో ఇంటర్ కనెక్ట్ చేసి అలెక్సా అని మాట్లాడుతుంటాం. సో కాబట్టి జనరల్గా అలెక్సా గుర్తుంది అనుకోండి, D1. అట్లీస్ట్ ఒక్కటి గుర్తుంది మీకు, అలెక్సా గుర్తుంటే D1, ఈ రెండు ఉంటే ఈ రెండు ఎగిరిపోతాయి, డన్. సిరి గుర్తుంటుంది, ఎక్కువగా యాపిల్ యూజర్స్ పెరుగుతున్నారు కాబట్టి సిరి గుర్తుంటుంది, అంటే B3. D1లో B3 ఉంటారు, ఇక్కడ B2 ఉంది, ఎగిరిపోతుంది, డన్. అట్లా పెట్టాలి మనం ఆన్సర్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి ఇప్పుడు కోర్టానా, లెనోవో, సిరి, యాపిల్, ఐలా అనేది మనకి ఎవరికి సంబంధించింది? ఎస్బీఐ కార్డ్స్. అండ్ అలెక్సా దేనికి సంబంధించింది? అమెజాన్. ఓకే, మనం ఏంటివి మనకు ఈ కోర్టానా, సిరి, ఐలా అండ్ అలెక్సా అనేవి ఏంటి? మనకు వర్చువల్ అసిస్టెంట్స్. మనము ఏమైనా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు వాటిలో మనకు పక్కన ఆస్క్ మీ, ఓకే, అట్లా అడుగుతున్నాయి కదా అవి. మనం అందుకే ఇప్పుడు అలెక్సా మనల్ని చాలా సోమరితనంగా మారుస్తుంది. ఈవెన్ మనం ఇప్పుడు ఏంటి ఐఓటీ కింద మనం ఏమి ఏఐ బేస్డ్ సెట్టింగ్స్ చేసుకుంటాం ఇంట్లో. మనం ఇంటికి వెళ్ళిన వెంటనే పెట్టేస్తాం, పెట్టి అలెక్సా స్విచ్ ఆన్ థర్డ్ ఫ్యాన్, స్విచ్ ఆఫ్ సెకండ్ లైట్ ఇట్లా చెప్తున్నాం. మనం ఇంకా ఆన్ చేయడానికి కూడా మనం వెళ్ళట్లేదు, అంత ఘోరంగా బద్దకిష్టులుగా తయారవుతున్నాము ఈ వర్చువల్ అసిస్టెంట్స్ వల్ల. ఎనీహౌ, అలెక్సా అమెజాన్, ఐలా ఎస్బీఐ, సిరి యాపిల్, కోర్టానా లెనోవో గుర్తుంచుకోవాలి. ఇలాంటివి అడుగుతాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అట్లీస్ట్ 1 or 2 అయినా మనం రెగ్యులర్గా వాడేవి గుర్తుంచుకుంటే మనకి ఇలాంటి బిట్స్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ రంగంలో జరుగుతున్న కృషికి సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ ఏమేమి తీసుకుంది? బ్లాక్ చైన్ టెక్నాలజీ. పొరపాటున ఆంధ్రప్రదేశ్ కనుక వస్తే విశాఖపట్నమే హెడ్ క్వార్టర్స్ అండి. దాంట్లో ఎక్సలెన్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కానీ ఇలాంటివన్నీ మనకు ఒక యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతొచ్చింది, ఇది గీతం. ఓకే, చూద్దాం. స్వీడన్స్ క్రోమావే అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ జాయింట్లీ సెటప్ లెడ్జర్ సిస్టమ్ ట్రాకింగ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్. డిజిటల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ట్రాకింగ్ కోసం మనం స్వీడన్ సంబంధించిన క్రోమావేతో అగ్రిమెంట్ చేసుకున్నాం.
ఇది మనకి ఎక్కడుంది సార్ ఇవన్నీ అంటే మీరు ఒక్కసారి మన సోషియో ఎకనామిక్ సర్వే పర్ఫెక్ట్గా చదివితే కొంతమేర మీకు అర్థమవుతుంది అక్కడ ఉంటాయి ఇలాంటివన్నీ. ఓకే, లేదంటే మనం ఏపీకి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అలాంటి వింగ్స్ ఏమైనా ఉంటే వాటిలో ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్డ్ జెబిన్ డేటా ఇండియా ఆర్ జాయింట్లీ హ్యాండ్లింగ్ హోటల్ బుకింగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. హోటల్ బుకింగ్ సంబంధించి ఏమైనా క్రైమ్స్ జరుగుతున్నప్పుడు మనకు పోలీసులకు అసిస్ట్ చేస్తున్నది ఇదే జెబిన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ అకాడమీ హ్యాస్ బిన్ సెటప్, ఇదే చెప్పాను. బ్లాక్ చైన్ టెక్నాలజీ అకాడమీ మనకి ఎక్కడ గీతం యూనివర్సిటీలో సెటప్ చేశారండి. సెటప్ బై లీడింగ్ క్రిప్టో కరెన్సీ ఫర్మ్ బెల్ఫ్రిక్స్ గ్లోబల్ అండ్ గీతం యూనివర్సిటీ బేస్డ్ ఇన్ వైజాగ్. కరెక్ట్ అయ్యేది. విశాఖపట్నం విల్ బి డెవలప్డ్ యాజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ హబ్. మనకి ఎక్కడ ఏపీ పరంగా విశాఖపట్నం బ్లాక్ చైన్ టెక్నాలజీ హబ్గా, విశాఖపట్నం మనకు మిగతా అన్ని టెక్నాలజీస్ హబ్గా డెవలప్ చేయడానికి స్కోప్ కూడా ఉంది. ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తూ వస్తాయి, అన్ని ప్రభుత్వాలు ప్రయత్నించుకుంటూ వచ్చాయి. కాబట్టి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ కరెక్టే. సోషియో ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్న అంశం దీంట్లో 1-2 విషయాలు. ఐడెంటిఫై ద బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రోటోకాల్స్. కోర్డా ప్రోటోకాల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ కరెక్టే. ఎథెరియం, కోరం, ఓకే, బిట్కాయిన్, ఓకే, టోరాన్, ఓకే, రిప్పెల్, ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రోటోకాల్స్. అన్నీ కరెక్టేనండి. చూసుకోండి ఒకసారి. బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రోటోకాల్స్, ఐఓటీ ప్రోటోకాల్స్, ఇవి ఏముంటే ఒకసారి గూగుల్లో వెతుక్కుంటే సరిపోతుంది. కరెక్టే ఇవి. ఫైండ్ అవుట్ హూ ఓన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ ఫర్ ద ఇయర్ 2024. నోబెల్ ప్రైజెస్ అనేవి ఏ ఇయర్లో మనం ఎగ్జామ్ రాస్తున్నామో ఆ ఇయర్కి సంబంధించి అప్పటికి అనౌన్స్ చేస్తుంటే కనుక అవి చూసుకోవడం మంచిది. ముఖ్యంగా ఫిజిక్స్, దేని రంగంలో అంటే ఫిజిక్స్ రంగంలో మంచిది. టెక్నాలజీకి సంబంధించి ఫిజిక్స్ ఇలా చూసుకోవాలి, ఫిజిక్స్ కొంతమేర కెమిస్ట్రీ. మనకు మెషిన్ లెర్నింగ్లో నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు మనకు జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్, వీళ్ళిద్దరికి వచ్చిందండి. ఏ అండ్ సి ఉండాలి. ఓకే, కరెక్ట్. జార్జ్ డియోల్, అసలు డియోల్ కాదు డెవోల్ ఆయన పేరు. ఈయన మనకు ఫస్ట్ ఇండస్ట్రియల్ రోబోట్ని తయారు చేసిన వ్యక్తి. పాపం ఆయనకి ఇంకా ఏమీ నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు, చనిపోయాడులేండి. హెర్బర్ట్ సైమన్, ఈయన మరి నోబెల్ ప్రైజ్ వచ్చింది కానీ ఎకనామిక్స్ ఫీల్డ్లో వచ్చినట్టు ఉంది ఈయనకి, హెర్బర్ట్ సైమన్కి. ఓకే, ఆయన సైకాలజిస్ట్ ఒక అతను ఉన్నాడు, ఆయన వేరు. ఎకనామిస్ట్, ఈయన ఎకనామీలో వచ్చింది. కాబట్టి మనకు ఏ అండ్ సి మాత్రమే ఇక్కడ కరెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఆర్ సీన్ ఇన్ ద ఫాలోయింగ్ టైప్స్. ఈ కృత్రిమ మేధకు సంబంధించిన అనువర్తనాలు ఈ క్రింది వాటిలో వేటిలో చూస్తున్నాం అన్నాడు. ప్యాటర్న్ రికగ్నైజింగ్. మొబైల్ ఉంది, ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేయాలి, జగదీష్ జే అని మనం ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకుంటున్నాం, ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, ఉంది, దీంట్లో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మనం ఈజీగా మనం ఒక లాంగ్వేజ్లో ఇస్తే ఇంకో లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తుంది. మనం టెక్స్ట్ రూపంలో ఇస్తే వాయిస్గా చెప్తుంది. మనం ఇప్పుడు వాట్సాప్లో వాయిస్ రూపంలో ఇస్తే టెక్స్ట్గా తయారవుతుంది. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక మెషిన్ సహాయంతో మనం లోపలికి వెళ్తున్నాం. మనం ఒక టికెట్ కొంటున్నాం, మెషిన్ దాన్ని వెరిఫై చేస్తుంది. దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ముందే కొన్ని ఆల్గారిథమ్స్ ఫార్మ్ చేస్తారనమాట. ఇప్పుడు ఎస్బీఐ ఉంది, మనం లాగిన్ అవుతున్నాం. లాగిన్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక ఆల్గారిథమ్ సెటప్ చేస్తుంటారు. అక్కడికి వెళ్ళి పేమెంట్ చేస్తున్నాం. పేమెంట్ ఎందుకు వెళ్తుందంటే ముందే ఒక ఆల్గారిథమ్, ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంటారు. అక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. కాబట్టి ఈ 4 కూడా కరెక్టే. ఏబిసిడి ఉన్నది కరెక్ట్ అవుతుంది. అలాంటి క్వశ్చన్స్ రావాలి, కొంచెం మనకి సేఫ్లో పడిపోతాం. అసోసియేట్ ద ఫాలోయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బేస్డ్ సెర్చ్ ఇంజిన్స్ విత్ రిలవెంట్ కంపెనీస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సెర్చ్ ఇంజిన్స్ వాటి యొక్క రిలవెంట్ కంపెనీస్ని మ్యాచ్ చేయమన్నాడు. ఇక్కడ ఏంటి, మనకి ఇవన్నీ కంపెనీస్ కింద చెప్తున్నాం, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సెర్చ్ ఇంజిన్ ప్రోగ్రామ్స్గా మాట్లాడుతున్నాం అవి. ఓకే, చాట్ జీపీటీ, ఇది ఓపెన్ ఐ ప్లాట్ఫామ్కి సంబంధించింది. ఓకే, దీంట్లో ఒక్కటి మీకు తెలిస్తే సరిపోతుంది. మీరు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఏదైనా నేను మాట్లాడుతున్నప్పుడు గూగుల్లో ఓపెన్ అయిపోతుంది. ఒకటి ఏం ఓపెన్ అవుతుంది చెప్పండి, జెమిని. గూగుల్లో మనకు ఓపెన్ అయిపోతుంది, జెమిని మనకు అడుగుతుంది. అందుకే మనం వాడుతున్న డివైసెస్ మీద కొంత పట్టు ఉండాలి. B3 చూసుకోండి, B3 ఉంది అంటే ఈ రెండింటిని మనం ఏం చేయొచ్చు, లేపేయచ్చు. ఆ చాట్ జీపీటీ ఓపెన్ ఐ ప్లాట్ఫామ్ కదా, ఇంకేం అవసరం లేదు, ఇదే ఆన్సర్. ఓకే, మనకు కో పైలట్ ఏంటి, మైక్రోసాఫ్ట్. ట్విట్టర్ మనకి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ మనకు అక్కడ అసిస్ట్ చేస్తుంది ఏంటి, గోర్క్. సో A4, B3, C2, D1 ఇవి ఇక్కడ ఆన్సర్. అట్లీస్ట్ ఒక్కటి పర్ఫెక్ట్గా మనకు తెలిసినా మనం ఒక 2 ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఆ తర్వాత కొంత ఎక్స్ప్లోర్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే. 5G services were first launched in these cities in India. 5G సర్వీసెస్ ఇండియాలో 2022 అండి అక్టోబర్లో లాంచ్ చేశారు. మేబీ గాంధీ జయంతి రోజున ముందు రోజున దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇంచుమించు అన్ని పెద్ద సిటీస్లో దీన్ని లాంచ్ చేశారు. ఓకే, ఢిల్లీ, వారణాసి, ముంబై, కోల్కతా అన్నీ కూడా కరెక్టేనండి. మనము ఇంచుమించు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలో కూడా దీన్ని లాంచ్ చేయడం జరిగింది కాబట్టి కరెక్టే, ఇంకా దీంట్లో తిరుగులేదు. డేట్ లాంటివి అడిగితే మాత్రం చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ ఆఫ్ 6G టెక్నాలజీ. 6G సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు వివరించండి. ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కెన్ బి ప్రొవైడెడ్ టు ద యూజర్స్ విత్ స్పీడ్ ఆఫ్ 1 TB/s. స్పీడ్ పెరిగిపోతుంది. ఇప్పుడు MBPSలో చెప్తున్నాం కదా, TBPSకి వెళ్ళే అవకాశం ఉంది 6G వల్ల. అవైలబిలిటీ ఆఫ్ డేటా సర్వీసెస్ కెన్ రెడ్యూస్ లేటెన్సీ టు 1 మైక్రోసెకండ్. మనకు మనకి డేటా ఇంటర్నెట్ సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క కాలం ఇంకా తగ్గుతుంది, స్పీడ్ పెరుగుతుంది, కాలం అది తగ్గే అవకాశం ఉంది. కరెక్టే. 6G విల్ ప్లే ఎ కీ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ఎకోసిస్టమ్స్ అక్రాస్ ద గ్లోబ్. ఫాస్ట్నెస్ పెరుగుతుంది. మీకు అర్థమవుతుందా? మనం ఇప్పుడు ఏదైనా ట్రాన్స్ఫర్ చేయడానికి 5 సెకండ్స్ 10 సెకండ్స్ అట్లా పడుతుంది. ఈ భవిష్యత్తులో ఏంటంటే ఇంకా తక్కువ టైంలో కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్కి ఇది ఖచ్చితంగా అసిస్ట్ చేస్తుంది. ఇండియా ప్లాన్స్ టు ఇంట్రడ్యూస్ 6G టెక్నాలజీ ఇన్ 3 phases బై 2030. 2030 కరెక్టే, కానీ మన వాళ్ళు ఏమనుకున్నారంటే 2023 to 25, 25 to 30 మనకి ఇక్కడ ఎక్స్ప్లోరేషన్స్ వాటికి స్కోప్ ఇచ్చారు. ఇక్కడ ఇంకా ఎక్స్పెరిమెంట్స్ కానీ రియాలిటీకి వచ్చేయడానికి ఇక్కడ అవకాశాలు కల్పించారు. ఎన్ని ఫేసెస్లో చేస్తున్నారంటే 2 phases చేస్తున్నారు. ఇది రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు తెలియకపోతే ఆన్సర్ పెట్టొద్దు. ఇంకా క్వశ్చన్స్ తయారు చేస్తున్నప్పుడు నేను తెలుసుకున్నా కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం, కానీ జనరల్గా అన్ని ఫేసెస్లో అనేది మీకు కూడా కష్టమైన థింగే అది. కాబట్టి ఇక్కడ ఆన్సర్లో ఏంటి, దీన్ని డిలీట్ చేసేస్తాం. ABC ఉండాలి, ABC మాత్రమే సరైనవి. అంటే D ఉండకూడదు, Dని తీసేస్తున్నాం అనమాట. రైట్, ఐ థింక్ ఇట్స్ డన్. ఇవి ఒక 20 క్వశ్చన్లు అండి. ఇంటర్నెట్ మనకి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది చాలా విస్తృతమైన సబ్జెక్టు. అర్థమైందా? అంటే ఎమర్జింగ్ టెక్నాలజీసే మనకి 75 మార్కులు కూడా అడిగినా అది సరిపోదు అన్నట్టు ఉందన్నమాట. అందులో మనకు కొంచెం ప్రాథమిక అవగాహన మాత్రం ఉంది, మరీ డీప్గా లేదని చెప్పి ఆ తెలుగు అకాడమీ ఆధారనే మనం రిక్వెస్ట్ చేయటం. ఆయన కూడా అప్పటికే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఉండటం, మనకు కొంచెం అవైలబిలిటీలో ఉండి అవి కంప్లీట్ చేసేసారు. చాప్టర్ 1లో ఆయన కంప్లీట్ చేశారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ కానీ, కొన్ని మిషన్స్, బ్యాలెన్స్డ్ మిషన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అవన్నీ ఆయన చెప్పాడు. డిఫెన్స్ ఇస్రోకి సంబంధించి ఎలాగా సార్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఈ సార్తో చెప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. పాలసీ కానీ, మిషన్స్ కానీ, న్యూక్లియర్ టెక్నాలజీ కానీ నేను కంప్లీట్ చేశాను. డిసీజెస్ హిదైతుల్లా సార్ తీసుకున్నాడు, మిగతావన్నీ నేనే కంప్లీట్ చేశాను. అర్థమవుతుందా? అంటే చాప్టర్ 1లో నాకు కొన్ని క్రిటికల్ అంశాలు ఉన్నాయి. నేనే కష్టపడాల్సి వస్తున్నప్పుడు ఇంకా పిల్లలకి అవి ఎక్కడ అందించగలుగుతామని చెప్పి సార్ యొక్క సహాయం తీసుకొని కంప్లీట్ చేశాను. ఓకే, టెస్ట్ సిరీస్ కూడా రిక్వెస్ట్ చేశారు పిల్లలు, స్టూడెంట్స్ ఎక్కువ మంది, అందుకే టెస్ట్ సిరీస్ లాంచ్ చేశాము. 5 చాప్టర్స్ సంబంధించి 375 క్వశ్చన్స్ అయిపోయాయి. గ్రాండ్ టెస్ట్కి ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి 100 క్వశ్చన్లు చెప్పాను. ఒక ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ ఇంకా 50 బ్యాలెన్స్ ఉన్నాయి. సెకండ్ గ్రాండ్ టెస్ట్ 150 క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. అండ్ థర్డ్ గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మీద 150 క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఓకేనా? ఏదైనా సరే ఇంకా టైం వేస్ట్ చేసుకోకండి. ఎక్కడ ఫ్రెండ్స్తోనూ వాళ్ళతోనూ డిస్కషన్స్ అనేవి వద్దండి. ఇంకా డిస్కషన్స్ టీ తాగే దగ్గర 15 నిమిషాలు 20 నిమిషాలు టైం వేస్ట్, ఇదంతా మనకు పనికి రాదు. రేపొద్దున అంతా బాగా రాసి ఎక్కడో ఒక 1 మార్క్ కోల్పోతున్నప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఇప్పటికీ మీకు చెప్తున్నాను, ఎస్ఎన్టీ లోయెస్ట్ ప్రయారిటీ, ఎకానమీ దీని మీద కొంచెం ప్రయారిటీ, దాని మీద ఇంకొంచెం ప్రయారిటీ పాలిటీ, అత్యధిక ప్రయారిటీ ఏపీ హిస్టరీకి ఇవ్వండి. మీరు ఒకవేళ ఈక్వల్ అవర్స్ చదివినా సరే నేను చెప్పేది ఏంటంటే స్కోరింగ్ పేపర్స్, ఏపీ హిస్టరీ గట్టిగా మార్కులు వచ్చే అవకాశం ఉంది. 65-70 తెచ్చుకోవచ్చు. పాలిటీ కూడా 60-65 వరకు తెచ్చుకోవచ్చు. ఎకానమీ ఒక 50-55 వరకు తెచ్చుకోవచ్చు. ఎస్ఎన్టీ 40 మార్కులు రావడం గగనం అండి. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి చాలా కష్టం.
అంటే పేపర్స్ కూడా ఏమంత ఈజీగా ఇవ్వట్లేదు ఏపీపీఎస్సి. అందుకని మరీ ఎక్కువ టైం స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఎంతవరకు అయితే నాలెడ్జ్ గడించారో అది ఇనఫ్. రివిజన్ మీద ఫోకస్ పెట్టండి. ఇంకా కొత్తగా నేర్చుకోవడానికి కాదు. రివిజన్‌తో పాటు క్వెషన్ ఆన్సర్ ఎట్లా ఉంటున్నాయి, టెస్ట్ సిరీస్ ఎట్లా ఉంటున్నాయి, అలాంటి వాటి మీద కొంచెం ఫోకస్ పెట్టడం బెటర్. థ్యాంక్ యూ.